ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నెల 16వ తేదీన దేశవ్యాప్తంగా జరగబోయే సమ్మెకు మద్దతుగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నేత దండు ఆదినారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16న జరగబోవు దేశవ్యాప్త సమ్మెకు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. గతంలో రైతులకు వ్యతిరేకంగా కార్పొరేట్లకు అనుకూలంగా 3 నల్ల చట్టాలను కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుని వచ్చిందని, ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి దాదాపు 700 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారని తెలిపారు. మరోసారి ఎలాంటి చట్టాలు తీసుకురావాలని చూస్తున్నారు అని దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వ్యవసాయ కార్మిక సంఘ సభ్యులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్ నిర్వహించబడతా ఉంది. ఈ బంద్లో ఉపాధి కూలీలు కూడా పాల్గొని తమ నిరసన తెలియజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో శ్రామిక ప్రజల్ని విస్మరించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రైతుల కోసం 3 నల్ల చట్టాలు తీసుకొచ్చారు. ఆ నల్ల చట్టాల వల్ల ఈ దేశంలో రైతాంగం మొత్తం కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడం కోసం, అంబానీ అదానీలకు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తే సుమారుగా 1300 రోజులు ఈ యొక్క 13 నెలల పాటు రైతులు పోరాటం చేసి 700 మంది రైతులు ఆత్మ బలిదానంతో ఆ యొక్క చట్టాలు తాత్కాలికంగా వెనకపోవడం జరిగింది. వాటిని అమలు చేయడం కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు కార్మిక హక్కులను కాలరాస్తూ బ్రిటిష్ కాలం నుంచి 44 కార్మిక చట్టాలు ఉంటే ఆ చట్టాలను మొత్తాన్ని కూడా 4 కోడ్లుగా విభజించి కార్మికులకు కనీస హక్కులు లేకుండా చేసేటువంటి పరిస్థితి ఇవాళ ఈ దేశంలో కనబడతా ఉంది. ఇవాళ పేదలు, సామాన్యులు బతకలేనటువంటి పరిస్థితి ఉంది. తన అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ రోజు ఉన్న ఉద్యోగాలు కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఈ దేశంలో కనబడతా ఉంది. అదేవిధంగా ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇట్లా చెప్పుకుంటూ పోతే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానంటే పేదలు బతకలేనటువంటి స్థితి కనబడతా ఉంది. కాబట్టి ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 16వ తారీఖు నాడు రైతులు, కార్మికులు, కష్టజీవులు, శ్రామికులు, పేదలు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతా ఉన్నారు. ఈ దేశంలో నరేంద్ర మోడీని దింపడమే లక్ష్యంగా 16వ తారీఖు జరిగేటువంటి బంద్ని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మళ్ళీ రాముడి పేరుతో, దేశం పేరుతో, దేవుడి పేరుతో మళ్ళీ అధికారంలో రావడం కోసం నరేంద్ర మోడీ కుయుక్తులు పన్నుతా ఉన్నాడు. ఎక్కడైనా సరే రాముడు పక్కన సీత ఉండాలి, కానీ సీత లేకుండా తన బొమ్మనే రాముడిగా చిత్రీకరించి ఇవాళ బాలరాముడి పేరుతో అయోధ్యలో పెద్ద నాటకం నడిపినటువంటి పరిస్థితి ఈ దేశ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, జైన్లు, సిక్కులు, విభిన్న జాతులు, విభిన్న కులాలు కలిసి జీవించేటువంటి ఈ దేశాన్ని ఒక మత దేశంగా తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి మోడీ కుట్రలను తిప్పికొట్టి ఈ బంద్ను జయప్రదం చేయాలని చెప్పి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం.